అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కమెడియన్ బ్రహ్మానందంపై దాడి, తీవ్ర దుఃఖంలో కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో పద్మశ్రీ హాస్య బ్రహ్మ డాక్టర్ బ్రహ్మానందంపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇటీవలే ఆయన ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పులే జయంతి నాడు ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. కాగా మరోవైపు నుండి ఆయనకు మద్దతు కూడా లభిస్తుంది. ఇందుకీ బ్రహ్మానందం ఏమన్నారు? ఆయనపై దారుణమైన మాటలతో దాడి చేస్తుంది ఎవరంటే పద్మశ్రీ బ్రహ్మానందం. ఈయన ఎంతో గొప్ప కళాకారుడు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఆయన గొప్ప భక్తుడు కూడా. సాహిత్యం, పురాణాలపై విశేషమైన పట్టు ఉన్న వ్యక్తి. ఇటీవలే జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వేదాలు, మనుచరిత్ర వంటి ప్రాచీన గ్రంథాల్లో మహిళల అణచివేతపై కూలంకుషంగా వివరించాడు. అలాగే గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం, పుత్తడి బొమ్మ పూర్ణమ్మ వంటి సాహిత్య విమర్శను కూడా స్థాపించారు. మహిళలు అన్ని రంగాల్లోని రాణించాలంటే సావిత్రిబాయి పులే వంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే స్త్రీలను వంటింటికే పరిమితం చేయాలనే భావనను పురాణాల్లో ఉన్నాయన్నారు. మహిళలు చదువుకుంటే వర్షాలు పడవని అనువులో ఉన్న విశేషాలను చెప్పారు. ఈ వ్యాఖ్యలు వైరల్గా కావడంతో పలువురు ఆయనపై దారుణమైన భాషతో దాడి చేస్తున్నారు. ఆయనకు పురాణాలపై అవగాహన లేదని దుష్భాషలాడారు. దీంతో ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలోని హాట్ టాపిక్గా మారింది. ఇక సాహిత్యం అంటేనే విమర్శ. ఈ విషయంలో బ్రహ్మానందంపై అర్థవంతమైన విమర్శలు చేయకుండా దారుణంగా దిగజారి వ్యాఖ్యలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఏళ్ల నుండి అన్ని మతాల పురాణాలు, గ్రంథాలలో మహిళల అణచివేతపై చర్చ జరుగుతూనే వస్తుంది. కానీ అప్పట్లో విమర్శలకు, హేతుబద్ధతకు గౌరవంగా స్థానం కల్పించారు. మానవులు ఆధునికులు అయిన తర్వాత కూడా నాగరిక భాష మాట్లాడడం ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయంలో వారి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.